యేసుక్రీస్తు శిలువలో పలికిన 5వ మాట. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానని. ఈ మాట యొక్క వివరణ మనం అక్కడ సునీల్ మన మధ్యలో సత్యమన్న ఉన్నారు, వారు వచ్చి వివరిస్తారు. నేను చర్చ అయిపోయిందని ఇప్పుడు వచ్చాను. నేను ఆ సమయానికి నేను వచ్చే సమయానికి ఇచ్చలేడు. 5వ మాట చెప్పాల్సి ఇచ్చి లేడు కాబట్టి ఆ సమయం నాకు ఇచ్చిండు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి ప్రభువును ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కరుణామయుడ, సర్వలోక రక్షకుడా, నిరంతరం యుగయుగమున్న దేవ, మా మధ్య ఆత్మరూపుల దేవ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, 2026 సంవత్సరం ప్రభువా గుడ్ ఫ్రైడే సందర్భంలో ప్రభువా భూప్రపంచంలో ప్రభువా ప్రతి సంఘము ఆచరిస్తున్న యొక్క ప్రేమిని ఈ చిన్న గ్రామంలో చిన్న సంఘంలో కూడా ప్రభువా మీరు ఏర్పాటు చేసుకొని మీ యొక్క శిలువ శ్రమలు జ్ఞాపకం చేసే సమయ స్తోత్రం తెలుస్తున్నాం. ప్రభువా, గత 4 మాటలు పిల్లలు మాట్లాడారు. 5వ మాట మాట్లాడడానికి శక్తి లేని వాడిని, జ్ఞానము లేని వాడిని, చదువు లేని వాడిని ప్రభువా మీ యొక్క అమూల్యమైన మాటలు నా నోటికి బోరగా ఉండి మీ యొక్క సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. నిజముగా ప్రభువా మీ యొక్క మాటలు వర్ణించలేము తండ్రి. సంఘముతో మాతో మీరు మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి మీ ఆ వాక్యం చెప్పబోతున్నాము తండ్రి, ఆమేన్. ఈ 5వ మాట నాకు ఇప్పుడే తెలిసింది. 5వ మాట అని సమాప్తము. ఏమి సమాప్తం చేశాడు? 5వ మాట తప్పికొనిచున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయే ముందు చివరి రోజు ఇది. 33 సంవత్సరాలు జీవించాడు ఈ లోకంలో. చివరి దినం ఇది. రేపు ఉదయం 9 గంటలకు సెలవు వేస్తారు, నన్ను చంపివేస్తారు, నన్ను కొడతారు, హింసిస్తారని ప్రభువుకు తెలుసు. ఆయన గెస్సెమనే తోటలో వెళ్ళాడు. నేను చదవడానికి సమయం కాదు కాబట్టి, ఇద్దరు కాబట్టి నేను పైపడి చెప్తున్నాను. నేను శిలువ 7 మాటలు వర్ణించడానికి భూమి మీద ఏ మానవునికి సాధ్యం కాదు. ఆయన కొద్దిసేపు అనుకున్నారేమో కానీ ఇంచుమించు 15 గంటలు శ్రమ అనుభవించడాన్ని 4 సువార్తలు రాశాడు. ఈ బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. 89 అధ్యాయాలలో శిలువ గురించి వర్ణించారు. ఈ నలుగురు మత్తయి, మార్కు, లూకా, యోహాను 15 మాటలు శ్రమ అనుభవించిన ప్రభు ఈ లేఖనంలో నెరవేరుతుంది. మీ లేఖనం చూపించే చెప్తాను. నేను గెస్సెమనే తోట నుంచి కల్వరి శిలువలో సమాప్తమైనంత వరకు, ఆయన ప్రాణం విడిచేంత వరకు శ్రమ అనుభవించాడు. గెస్సెమనే తోటలో ఎలా ప్రార్థించాడు ఆయన యోహాను, పేతురు వెంటబెట్టుకొని పగటి వేళ స్వార్థ ప్రకటించి రాత్రి వేళ ఆ గెస్సెమనే తోటలో ప్రార్థనకి వెళ్ళాడు. ఆయన ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? అది వేదనతో కూడిన ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, ఏడుపుతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు చెమట రక్త బిందువు అనే కార్యం ఆయనకి. మనం కొద్దిసేపు కష్టపడితేనే మనకు చెమట వస్తుంది. మనం కొద్దిసేపు హార్డ్ వర్క్ చేస్తే చెమట వస్తుంది.
ప్రభు మోకరించి ప్రార్థించినప్పుడు, ఆ మోకరించి ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ఎలా ఉంది ఆయనది? ఆయన మత్తయి సువార్తలో ఉంది, చెమట రక్త బిందువు వరకే ఆయన మోకరిస్తుంది. వేదనతో ప్రార్థన, దుఃఖంతో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ చేస్తున్నాడు? గెత్సేమనే తోటలో ఎందుకు చేస్తున్నాడు? ఆ శిలువలో శ్రమ వేస్తారు నన్ను, ఆ శిలువలో నన్ను కొడతారని చెప్పి ఆ ప్రభువైన యేసుక్రీస్తు దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. మన కుటుంబంలో, మన సంఘంలో సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభువే మనం మొదటి ప్రార్థన చేస్తామా? మనం ప్రార్థించినప్పుడు చెమటలు రాకుండా మనకి ఎవరు ఇలాంటి ప్రార్థన చేస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు భూమిని ఆకాశం చేసిన వాడు, సూర్యచంద్ర నక్షత్రం కలగజేసిన వాడు, నీ కొరకై నా కొరకై తెగించి భూలోకానికి వచ్చిన వాడు. ఈ ప్రభు నీకు ఒక సమానమైన వాడు. ఈ ప్రభుని నలగొట్టుకు యెహోవాకు ఇష్టమైన చెప్తున్నాడు. ఈ ప్రభు ఆ శ్రమ కొరకై గెత్సేమనే తోటలో ఎప్పుడు చేస్తున్నాడు? చివరి రోజు అది. యేసు ప్రభు చివరి రోజు అది. ఇంకా చనిపోతాడు, రేపు శిలువ వేస్తాడు. ఆ చివరి రాత్రిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్త బిందువులే వచ్చింది. ఆ సమయాన ఆయనతో ఉన్నవాడు, ఆయన చేసిన అతని కార్యాలు చేసి చూసిన వాడు ఎవరైనా చెప్పగలరా? యూదా యేసు ప్రభుని అమ్ముకొని బోధకుడా అని ఆయన దగ్గరికి వచ్చారు గెత్సేమనే తోటలోకి. ఎలా వచ్చారు వాళ్ళు? యేసు ప్రభు దొంగతనం చేశారా? యేసు ప్రభు మోసం చేశారా? ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్న సమయాన ఆ సైనికులు, రోమన్ సైనికులు బల్లెములతో, ఈటలతో దొంగను పట్టుకునేందుకు వచ్చారు. ఈరోజు పోలీసు వాళ్ళు ఒక దొంగను పట్టుకునే తప్ప ఎలా వస్తారో అలా యేసు ప్రభుని పట్టుకునేదానికి వచ్చారు. ఎలా వచ్చారు? యేసు పట్టుకునే దానికి ఆయనతో బల్లెములతో వచ్చారు. ఆయన వచ్చినప్పుడు యేసు ఈయన బోధకుడు ఆయన బుద్ధి పెట్టుకుంటూనే రోమా సైనికుడు ప్రభుని దుమ్మిగా మీదకి వచ్చే సమయాన ప్రభువైన యేసుక్రీస్తు నేనే. వాళ్ళు పట్టుకాక ముందే యేసు ప్రభు తనకు తాను సమర్పించుకున్నాడండి. ఎవరు సమర్పించుకున్నారు? రోమా సైనికులకి. అప్పటి నుంచి స్టార్ట్ అయిన శ్రమలు. ఇంకా గెత్సేమనే తోట నుంచి శిలువ ప్రారంభమైనంత వరకు ఇంచుమించు 15 గంటలు శ్రమ అన్నాడు. ఎన్ని గంటలు శ్రమ అన్నాడు ప్రభు? 15 గంటలు అని 4 దేవుడు వర్ణిస్తూ ఉన్నారు. 4 శ్రోతలు రాస్తూ ఉన్నారు. 15 గంటలు ఎలా శ్రమ అన్నాడు? యేసు ప్రభుని పట్టుకొని ఈడ్చుకుంటూ, తన్నుకుంటూ, గుర్తుకుంటూ తీసుకొచ్చారు. బయట రెఫరెన్స్ అక్కడ నుంచి చూపించాను కానీ ఎలా వచ్చాడు? దొప్పుకుంటూ, కొట్టుకుంటూ, తన్నుకుంటూ తీసుకొచ్చారు. ఆదాము పాపము చేశాడు, దాక్కున్నాడు. యేసు ప్రభు దాక్కున్నాడా? నేనే ఒప్పుకున్నాడు. ఆ ప్రభుని సంఖ్యలతో ఒక దొంగ వలె పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తున్నారండి. ఇలాంటి వాడి ప్రభు భూమిని ఆకాశం కల చేసిన వాడు, ఏదో పాయలుగా చేసిన ఈ గొప్ప ప్రభు ఆ రోమా సైనికులు పట్టుకొని తన్నుకొని ఈడ్చుకుంటూ వస్తున్నారు. నోరు మెదిపార ప్రభు మౌనముగా ఉన్నాడు. 5 జతల బట్టలు యేసు ప్రభుకి చీట్లు వేసుకున్నారు, ఉమ్మి వేస్తూ ఉన్నారు, ఖండించి కొడుచు ఉన్నారు. అరచేతులు చాచి కొడుచున్నప్పుడు ప్రభు మౌనముగా ఉన్నాడు. ఈ ప్రభుని ఆ రాత్రి మొత్తము ఆహారం లేదు, నీళ్లు లేవు, తన్నుకుంటూ ఈడ్చుకుంటూ ఆ న్యాయపాతి దగ్గరికి, కైప కాడికి, పిలాతు దగ్గరికి, వారి కాడికి ఇలాగ తిప్పుతూ ఉన్నారు. 16 మాటలు తిప్పారు ప్రభుని. ఆ రాత్రి మొత్తం ఎన్ని మాటలు తిప్పారు ప్రభుని? 16 మాటలు ప్రభుని తిప్పారు. ఎంత వేదన పెంచారు. అప్పుడు ఒకటి తక్కువ 40 కొట్ల దెబ్బలు భరించమని చెప్పారు. అప్పుడు యేసు ప్రభుని స్తంభాన్ని కట్టివేసి 2 సైనికులు కొడుచు ఉన్నారు. ఇటు పక్క నుంచి ఒక సైనికుడు, ఇటు పక్క సైనికుడు కొడుచు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వచ్చి చర్లపల్లి ఇక్కడ వచ్చింది, ఇటు పక్క కొట్టి ఇటు వచ్చి పడి ఈ యొక్క చర్మం డైమండ్ ఆకారంలో చర్మం లేచిపోయింది. ప్రభుకి రక్తం కారుచు ఉంది. అంగి తీసివేస్తారు. అంగి ఎందుకు తీశారు ప్రభుకి? కొడుతో కొట్టాలని అంగి తీసివేశారు. ఒట్టి పడిన ప్రభుని
ఇద్దరు రోమ సైనికులు కొట్టుచున్నప్పుడు ఈ పొంత చిట్లిపోయింది ప్రభుకి. ఆ దేవాది దేవుడు సర్వలోక మానవుల కొరకై, నీ కొరకై, నా కొరకై, సమస్త కొరకై ఆ యొక్క శిక్షణ ఇచ్చాడు. 40 కొరడ దెబ్బలు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పిలాతు దగ్గరికి వెళ్ళారు, కైపా దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏమన్నాడు? ఈయన గలిలయుడు, నా ప్రాంతానికి రాదు, కైపా దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి తిప్పుచున్నారు ప్రభుని. ఎక్కడ? ఒళ్ళంతా రక్తము, ఆహారం లేదు, దాహం లేదు, చేతులు సంఖ్యలు త్రిప్పుచు లాస్ట్ పిలాతు దగ్గరికి వచ్చారు. ఈ పిలాతు దగ్గర ఏ పాపం లేదని చెప్పినప్పుడు కూడా లోపలికి బయటికి త్రిప్పుచున్న ప్రభుని. అప్పుడు పిలాతు ఆయనకి శిలువ కప్పచెప్పారు. అప్పుడు ఆయన వీపు ఎలా ఉంది? ఒకటి తప్ప 40 కొరడ దెబ్బలు తిన్న ప్రభు ఎలా ఉన్నాడు? అప్పుడు అంగి లేదు, దాహములు కొట్టి వృద్ధి ఎంతో వేదన పడుచున్నాడు. గెస్సెమనే తోటలో ప్రార్థన, గొలతా కొండలో ప్రాణం పోయాడు. గెస్సెమనే తోట నుంచి ప్రారంభం అన్న శ్రమలు, అప్పటి నుంచి ప్రారంభమై ఆ శిలువలో శ్రమ పడింది ఆయన. గెస్సెమనే తోట నుంచి ప్రారంభమైనవి. యోహాను సువార్త 2 అధ్యాయాలలో ఈ లోకంలో 30 సంవత్సరాలు అనుభవించాడు. సహోదరులు, బంధువులు, గ్రామస్తులు వెలివేస్తారు ప్రభుని. ఇప్పుడు ఆయన శిలువ మరణం పొందిన విడుదల చూపించాడు ఆయన. అప్పుడు శిలువ కప్ప చెప్పినప్పుడు ఈ గాయములతో యెరూషలేము వీధుల గుండా ఆ భుజం మీద భారం వేసుకొని వెలుచు ఉంటే రోమాసులు కొడుచున్న ప్రభుని. ఈ కొరడానికి ఎలా గాలాలు ఉన్నాయి. ఇప్పుడు నాగచలం దున్నబడింది ప్రభుకి. ఇప్పుడు రక్తం కారుచు ఉంది. ఎలాంటి ప్రభు? ఈ గొప్ప దేవుడు నీ కొరకే, నా కొరకే మౌనం దాచిన ప్రభు. ఆయనలో పాపం లేదండి, ఆయన ఆలోచనలో పాపం లేదు, ఆయన తలంపులో పాపం లేదు, ఆయన ఉద్దేశంలో పాపం లేదు. ఇలాంటి ఈ ప్రభు పరిశుద్ధుడు, పాపం నుంచి ప్రత్యేకంగా ఉన్న ప్రభు సర్వ మానవాళి కొరకై రక్తం చిందిస్తూ ఉన్నాడు. రక్తం దేహం కారుచు ఉంది, రక్తం కారుచు ఉంది. గొలతా కొండలకి 9 గంటలకు శిలువ కప్ప చెప్పారు. శిలువ మురాను పరుండబెట్టి, అమ్మ వాక్యం డిస్టర్బ్ చేయద్దు మీరు. శిలువ మురాను పరుండబెట్టి యేసు ప్రభుని పరుండబెట్టి 2 చేతులు చాచి ఆ మేకులు కొడుచు ఉన్నారు ప్రభుని. రక్తము చిందిస్తారు చేతుల నుంచి, కాళ్ళకి మేకులు. ఈ హిందువులు అంటారు 3 మేకులు పీక్కుని వాడు దేవుడు అంటాడు. ఆయన పీక్కిన 3 దేవుడు. భూమి కలుగుని భూమి కలిగింది, సముద్రము ఎడవలికి జరిగింది, కొండలు పొట్టెల గంతులు వేసిన ఇలాంటి గొప్ప దేవుడు 3 మేకులు పీక్కలేడా? సర్వ మానవాళి కొరకై ఈయన మానవుడు చేస్తుంది ఆయనే. ఒక మానవ రోమపత్రికలో ఉంది, ఒక మానవుడి ద్వారా ఈ లోకానికి పాపం సంభవించింది. ఇదే మానవుడు, పరిశుద్ధులు ఎవరు లేరు. ఈ పరిహార్థ బలిగా పరిశుద్ధులైన తన కుమారుని వధించడానికి కన్య గర్భంతో ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను నలగొట్టుకు ఎవరో ఇష్టమని తన తండ్రి శిలను నలగొడుతున్నాడు. ఆయన ఎముకలు స్థానము తప్పినాయి, తలకు ముండ కిరీటము, అరచేతుల చీడలు, ఆ ఎండలో సొగసు స్వరూపు పెట్టాడు. ఇలాంటి మన దేవుడు 10,000 మంది గుర్తింపతని ప్రభు. ఆయనలో ఇప్పుడేముంది? సొగసు స్వరూపం లేదు, అందము కోల్పోయాడు. కళ్ళు నీరు, తలకు నీరు, రక్తము, మొత్తం గాయాలు, రక్తం కార్చు ఉంది. ఆయన సొగసు స్వరూపం లేదు ఆయనలో. ఈ ప్రభు నీ కొరకే, నా కొరకే ఆ శిలువపడిన వేదన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? గొల్గొతా గెత్సేమనే తోట నుంచి గొల్గొతా కొండ వరకు ఇద్దరు మధ్యాహ్నం విరగబడుచు ఉన్నాడు ప్రభు. రక్తం కార్చి ఆ శిలువలో దాహం అనుచున్నాడు, దప్పి కొలుచున్నాడు. ఒక కర్ర కొడితే జీవజనం ఉంచిన దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడు దాహం అనుచున్నాడు. చేరిచ్చాడు ప్రభుత్వం. ఈ గొప్ప దేవుడు ఇన్ని శ్రమలు ఇచ్చాడు. ఎక్కడ ప్రారంభమైంది? యేసు ప్రభు గెత్సేమనే తోటలో శ్రమ ప్రారంభమైంది. చివరి రోజు ఆయనకి సిలువ వేస్తారు. అప్పటి నుంచి ఈడ్చుకుంటూ కొట్టుకొని సిలువ వేస్తారు.
ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు 6 గంటల సేపు ఆ శిలువలో వేలాడదేయబడినాడు. ఇద్దరు దొంగల మధ్యను, భూమి ఆకాశం మధ్యను వేలాడదేయబడి సర్వలోకపు రార్థబలిగా పరిశుద్ధ రక్తం కార్చాడు, యవ్వన రక్తం కార్చాడు, నిష్కలక రక్తం నీ కొరకై నా కొరకై కార్చి సర్వ మానవుల కొరకు తల ఉంచాడు. ఆయన చనిపోయిన సమాప్తం చేశాడు. ఈ యొక్క సమాప్తం మన రక్షణ. ఆయన మన సమాప్తం చేశాడు, రక్షణ సంఘమును చేర్పించాడు. ఈ ప్రభువును ఈ 7 మాటలు వర్ణించడానికి భూలోకంలో ఎవరి వల్ల కాదండి. ఆయన శ్రమలు వర్ణించడానికి ఏ మానవ వల్ల కాదు. అంత శ్రమలు వించాడు. 15 గంటలు చివరి రోజు నా దేవా అని ప్రాణం తండ్రికి అప్పచెప్పి చనిపోయి సమాచారపడి తిరిగి లేచి ఈ లోకంలో జీవితంగా తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కృపాస్తున్న మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు మనం వచ్చే ఉన్నాడు. మన దేవుడు ఇప్పుడు ఆ రక్తం కలిగిన మనము దేవుని యొక్క భయం కలిగి భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించాలని ఈ యొక్క గుడ్ ఫ్రైడే ప్రపంచం ఆచరిస్తుంది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక. వృద్ధి వచ్చి నీవుక నీ నుండి కృప వచ్చి